మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. అలాగే మన చిత్రపురి సభ్యులకి, మిత్రులకు, శ్రేయోభిలాషులకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన యొక్క ముఖ్య ఉద్దేశం తెలుగు సినీ వర్కర్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి చిత్రపురి కాలనీ జీవో నెంబర్ 658. దీని గురించి మీకు చాలా అవగాహన ఉంది. ఈ చిత్రపురి ఏంటి అది కూడా మనం చాలాసార్లు ప్రెస్ మీట్ పెట్టుకుని అన్ని విషయాలు కూడా చెప్పుకున్నాం. కానీ ఈ మధ్య జరిగిన పరిణామాలు కూడా చాలా తీవ్ర స్థాయికి వెళ్ళడం కూడా మీరు గమనించారు. కానీ నాకు నా లిమిట్స్లో నేను ఇక కొందరు సభ్యులు అంటే మన సొసైటీ సభ్యులే కాబట్టి నాకు కొంత గౌరవ న్యాయస్థానం కొన్ని నియమ నిబంధనలు పెట్టింది కాబట్టి నేను దానికి లోబడే మాట్లాడతాను. దయచేసి మీరు తప్పుగా భావించవద్దు. కానీ నేను ఈరోజు ఈ సమావేశం మా కమిటీ ఏర్పాటు చేసిన యొక్క ముఖ్య ఉద్దేశం, యాక్చువల్లీ నేను జైలు నుంచి రావడం జరిగింది. నేను వచ్చినా రాకపోయినా వాళ్ళు ఈరోజు మీటింగ్ పెట్టుకుందామని మన కమిటీ మీటింగ్ కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సరే నేను వచ్చాను కాబట్టి నేనే పార్టిసిపేషన్ చేసి అన్ని విషయాలు కూడా తెలియజేస్తాను అని కూడా చెప్పడం జరిగింది. ఒక్కటే సభ్యులందరికీ తెలియజేసేది, మన చిత్రపురి కాలనీ ఎప్పుడు ఏర్పడ్డదో మీకు తెలుసు. 1994లో ఆ రోజు డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో ఆ రోజు మంత్రివర్యులు శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మనకి 67 ఎకరాల 16 గుంటలు ఈ ప్రాంతాన్ని మనం మీకు అలాట్ చేస్తున్నాను, మీరు డబ్బు పెట్టి కొనుక్కోండి అంటే ఆ రోజు ఈ చిత్రపురి కాలనీ మనం డబ్బు పెట్టి గవర్నమెంట్ దగ్గర కొనుక్కున్న ల్యాండ్ ఇది. దాన్ని మన దగ్గర డబ్బులు లేక 2002 వరకు కూడా అంచెలంచెలుగా కొనుక్కుంటా వచ్చాం. అంతిమంగా అది 2005లో మన డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయింది. మన తెలుగు సినీ వర్కర్స్ పేరు మీద డైరెక్ట్ రిజిస్ట్రేషన్ అయిపోయింది, మన సింగిల్ సేల్ డీడ్. ఆ తర్వాత పరిణామాలు తెలుసు మీకు. 2009లో కొరిజేటి రోషే గారి చేతుల మీదుగా ఇక్కడ భూమి పూజ చేసుకోవటం. ఆ రోజు నుంచి యాక్చువల్లీ ఒరిజినల్గా 2009లో ప్రాజెక్ట్ భూమి పూజ జరిగితే మన హెచ్ఎండిఏ పర్మిషన్ ఇచ్చింది 2012 కల్లా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి, దాంట్లో 4213 ఫ్లాట్స్ కట్టాలి అనేది మన జీవో, మన హెచ్ఎండిఏ పర్మిషన్ కూడా. ఆ రోజు సభ్యులకి ఆ రోజున్న కమిటీలో మేము లేము. ఆ రోజు తీసుకున్న కమిటీ నిర్ణయం ప్రకారం సభ్యులందరికీ కూడా 25% కడితే ఫ్లాట్ అలాట్మెంట్ చేయాలి అని ఒక మన జీవో ఉంది. దాంట్లో 5 కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. 2 మన సినిమా వాళ్ళు, 3 ఐఏఎస్ ఆఫీసర్స్ అంటే కోఆపరేటివ్ కమిషనర్, ఇన్ఫర్మేషన్ కమిషనర్, రంగారెడ్డి కలెక్టర్, 2 సినిమా వాళ్ళు ఫైనల్ చేసింది అలాట్మెంట్స్. అలా 2009లో జరిగిన అలాట్మెంట్స్ 2015 దాకా 6 అలాట్మెంట్ల రూపంలో జరగడం జరిగింది. 2015 లోపు 4213 ఫ్లాట్స్ కానీ రో హౌసెస్ కానీ అన్నీ కూడా కలిపి అలాట్మెంట్స్ అన్నీ కూడా అయిపోయినాయి. ఆ రోజు మా అలాట్మెంట్స్ అయిపోయాయి. ఫర్దర్గా ఏదైనా ఉంటే మీరే మేనేజ్మెంట్ కమిటీలో మీటింగ్లో పెట్టుకొని జల్లబడిలో పెట్టుకొని ఫర్దర్గా చేసుకోండి అన్న తర్వాత గత పాలక వర్గం 2016లో 7th అలాట్మెంట్ చేసింది, రిజిస్ట్రేషన్లు కూడా చేసింది. ఇక ఆ తర్వాత మీకు తెలుసు 2016లో ఐవీఆర్సెల్ కంపెనీ ఈ ప్రాజెక్ట్ అంతా టేక్ ఓవర్ చేసేది. స్టార్టింగ్ నుంచి ఐవీఆర్సెల్ కంపెనీ ఐపీ పెట్టడంతో సొసైటీకి కష్టాలు మొదలైనవి. అక్కడ ఐవీఆర్సెల్ కంపెనీ నుంచి మనకి సుమారు 90 కోట్ల రూపాయలు రావాలని చెప్పేసి మనం ఎన్సీఆర్టీకి కూడా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత యువర్స్ కన్స్ట్రక్షన్ అనే కంపెనీ ద్వారా వర్క్ చేస్తే వారు కూడా అడ్వాన్స్ రూపంలో తీసుకొని వారు కూడా సొసైటీకి పెట్టిన విషయం మీ అందరికీ తెలుసు. దాని మీద అప్పుడు మేము 2018లో పెట్టిన కంప్లైంట్స్ ఆధారంగా, కొందరు సభ్యులు పెట్టిన కంప్లైంట్స్ ఆధారంగా 2019లో ఈ సొసైటీకి ఒక సిబిఐ ఎంక్వైరీ అలాగా కోఆపరేటివ్ యాక్ట్లో 51 ఎంక్వైరీ ఉంటుంది. అది కూడా అందరి మీద ఎంక్వైరీ జరిగింది. దాంట్లో క్లియర్గా 111 కోట్లు అడ్వాన్సులు ఇచ్చారు. అదంతా కూడా వాటి మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి వాళ్ళు తీర్పు ఇవ్వటం. ఆ తీర్పు మీద మేము ఓన్లీ అడ్వాన్స్ రూపంలో వెళ్ళింది తప్ప అది మిస్యూజ్ జరగలేదు అని క్లియర్గా వాళ్ళు రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఓన్లీ మిస్అప్రాపరేషన్ వాళ్ళు అడ్వాన్స్ ఆఫ్ ఫండ్స్ ఇచ్చారు తప్ప వీళ్ళు కమిటీ మిస్యూజ్ చేయలేదు. కానీ దాని మీద యాక్షన్ తీసుకోండి అన్నారు. దాని మీద మేము న్యాయస్థానాన్ని సంప్రదించాం. దాని మీద ఐవీఆర్సీఎల్ 46 కోట్లు ఇవ్వాలని చెప్పేసి ఆల్రెడీ ఆర్డర్ కూడా వచ్చింది. 46 కోట్లు ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకోవడం కూడా జరిగింది. అలాగే యువర్స్ కన్స్ట్రక్షన్ ఇవ్వాల్సిన 34 కోట్ల రూపాయలకు కూడా మేము ఆర్బిట్రేషన్ ఇప్పుడు ఎవరైతే మన నరసింహారెడ్డి గారు జడ్జి గారు ఉన్నారో వారి దగ్గర జరుగుతుంది. అది కూడా ఫైనల్ అయిపోయింది. ఫైనల్ ఆర్డర్ ఎనీ టైం ఎప్పుడైనా సరే రావచ్చు ఈ నెలలో. ఈ కమిటీ మేము 2020 డిసెంబర్ 10వ తేదీ ఇక్కడ జరిగింది, ఎలక్షన్ జరిగాయి. అప్పుడు ఇక్కడున్న కమిటీ అందరికీ కూడా మేము అనిల్ కుమార్ వల్లభనేని, వినోద్ వాళ్ళ గారి ప్యానల్లో మేము అందరం కూడా గెలవడం జరిగింది.
ఆ రోజుకే చిత్రపురి కాలనీలో 4810 మెంబర్స్తో అందరూ ఆమోదంతో పోటీ చేసిన వాళ్ళు కానీ అందరికీ ఎవరైనా సరే మొత్తం అందరూ ఆమోదంతో 4810 మంది సభ్యులతో మాకు ఆ రోజు అప్పచెప్పారు. ఆ రోజుకే అలాట్మెంట్స్ అయిపోయాయి. ఆ రోజుకే యాక్చువల్లీ జీవో ప్రకారం 4213 ఫ్లాట్స్ అయితే 10% మాత్రమే ఎక్కువ ఉండాలి సభ్యులు. 4630 మంది ఉండవలసిన సభ్యుల దగ్గర 4800 ఉన్నారు అనేది ఆ రోజు నుంచి వస్తుంది. వెయిటింగ్లో ఉన్న సభ్యులను తీసివేయండి అని. ఆ రోజుకే సొసైటీ పూర్తి స్థాయి అప్పుల్లోకి వెళ్ళిపోయింది. కన్స్ట్రక్షన్ ఆగిపోయి ఇక్కడ ఎంఐజీ సభ్యులు కానీ, డూప్లెక్స్ సభ్యులు కానీ, రోవో సభ్యులు కానీ, ఇటు ఎల్ఐజీ హెచ్ఐజీ వాళ్ళు సరైన నివాసాలు లేక సరైన వసతులు లేవని ఇక్కడ ర్యాలీలు చేసి ఉద్యమాలు చేసిన రోజులు కూడా మీ అందరికీ కూడా తెలుసు. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆ ఎలక్షన్స్లో మేమైతే చేయగలమని నమ్మి మాకు ఆ రోజు అప్పచెప్పారు. మాకు అప్పచెప్పిన రోజుకి 2020 డిసెంబర్ 10వ తేదీ అప్పచెప్పిన రోజుకి SBI బ్యాంక్ ఆక్షన్లకు కూడా వెళ్ళిపోయింది. ఆల్రెడీ మొదటి నోటీస్ కూడా అయిపోయింది. అంటే మనం సుమారు 150 కోట్లు SBI దగ్గర లోన్ తీసుకుంటే దాని ఇంట్రెస్ట్ రూపంలో 70 కోట్లు, మొత్తం కలిపి 220 కోట్లు కట్టలేక SBI ఆక్షన్ కూడా వేసింది సొసైటీని. మన బ్యాంకులో పడ్డ డబ్బులు పడ్డట్టు వాళ్ళు తీసుకోవడంతో అప్పుడున్న కమిటీ, మేము గతంలో కమిటీ సభ్యులుగా ఉన్నాము. అప్పుడు ఈ వర్క్ చేయలేక, ఎంఐజీ వర్క్ కంప్లీట్ చేయలేక, డూప్లెక్స్ చేయలేక, రోవర్స్ చేయలేక ఎన్నో మాటలు మాట వాస్తవం. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఈ కమిటీ అయితే చేయగలదు అని మాకు ఆ రోజు బాధ్యత అప్పచెప్పారు. మాకు అప్పచెప్పిన రోజుకే సొసైటీ సుమారు 136 కోట్ల లోటు బడ్జెట్లో అప్పచెప్పారు. మాకు డబ్బుండి ఎవరు అప్పచెప్పలేదండి. అయినా సరే మేము ధైర్యంగా ఈ సొసైటీ నిలబెట్టాలనే ఉద్దేశంతో ఆ రోజుకి ఇక్కడ ఎన్విరాన్మెంటల్ పర్మిషన్ కూడా లేదు, ₹1 డబ్బు కూడా లేదు సొసైటీ అకౌంట్లో. సరే గెలిచాము. ఆ తర్వాత జనవరి నెల, మీకు డిసెంబర్ 10 అంటే మీకు తెలుసు, మీ 16వ తేదీ ప్రమాణ స్వీకారం చేశాం. తర్వాత ఆ 1 మంత్ ఎటువంటి కార్యకలాపాలు లేవు. ఫిబ్రవరిలో బ్యాంకు వారి దగ్గరికి పలు విధాలుగా ఫిబ్రవరి నుంచి సుమారు 2021 సెప్టెంబర్ వరకు అడగని ప్రభుత్వ నాయకులు లేరు, మాకు హెల్ప్ చేయండి లేకపోతే ఆక్షన్కి వెళ్ళిపోతుంది. సింగిల్ డాక్యుమెంట్, అది 3000 కోట్ల రూపాయలు సింగిల్ డాక్యుమెంట్, 67 ఎకరాలు ఇబ్బంది పడుతుంది. ఇక్కడున్న అప్పుడున్న ప్రభుత్వాన్ని అడిగాము, మన సినీ ఇండస్ట్రీ పెద్దలను అడిగాము. ప్రతి ఒక్కరిని జల్లబడి పెట్టుకొని ఎవరైనా ఉంటే ఒక మనిషికి ₹1,00,000 వేసుకొని మనం చేసుకుందామంటే ఎవ్వరు ముందుకు రాలా. ఏదైనా చేయండి అన్నారు తప్ప ప్రతి ఫైనాన్స్ సంస్థలకి లోన్ ఇస్తానంటే ఒక్కొక్క సంస్థ దగ్గరికి ఒక నెల రోజులు డే అండ్ నైట్గా తిరిగాం, కానీ ఏ సంస్థ అయినా సరే ఇస్తామంటున్నారు. లాస్ట్ మినిట్లో ఈ సొసైటీ కాబట్టి మేము ఇవ్వలేమని చెప్పేసి చాలా పరిస్థితుల్లో చెప్పారు. ఆ రోజు చదలవాడి గారి దగ్గర ఇవన్నీ కూడా తీసుకుందామంటే మన బైలా ప్రకారం ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ దగ్గర తీసుకోవాలి తప్ప ఇండివిజువల్ పర్సన్ దగ్గర తీసుకోకూడదని మన బైలా ఉంది, యాక్ట్ ఉంది. కానీ మనకి ఒకసారి ఎన్పీ అయిన తర్వాత ఏ నేషనల్ ఫైనాన్స్ కానీ ఏ నేషనల్ బ్యాంకులు కానీ లోన్ ఇవ్వవు. మరి ఇటువంటి పరిస్థితుల్లో చేయాల్సింది ఏంటంటే మన కోఆపరేటివ్ అధికారులు మీరు జల్లబాడీ పెట్టుకొని జల్లబాడీ తీర్మానం ప్రకారం సభ్యులు కనుక తీసుకోమంటే మీరు తీసుకోండి, తర్వాత బైలా అమెండ్మెంట్ పెట్టుకోండి అన్నారు. అప్పుడు జల్లబాడీ పెట్టుకొని క్లియర్గా సభ్యులందరి యొక్క ఆమోదం, మీరు ఫైనాన్స్ తీసుకోమంటారా లేదా, ఫైనాన్స్ తీసుకోకపోతే ఆప్షన్లోకి వెళ్ళిపోతుంది, లేకపోతే మేము ఏం చేయలేము ఉన్న విషయం ప్రాంగా జల్లబాడీ పెట్టి క్లారిటీగా చెప్పాం. ఆ రోజు కూడా సభ్యులు అప్పటికే సభ్యుల దగ్గర నుంచి సుమారు మనకి 40 కోట్ల రూపాయలు రావాలి. వాళ్ళు కట్టినా మన బ్యాంక్ ఆప్షన్ అప్పు తీసుకోవచ్చు, కానీ సభ్యులు ఎవరు కూడా డబ్బు కట్టలేదు. సభ్యులు ఒకటే అంటే నేను వివరంగా ఎందుకంటే చెప్పేది, సభ్యులు క్లారిటీగా 2009లో GHMC పర్మిషన్ ఇచ్చినప్పుడు 3 సంవత్సరాలు డబ్బు కట్టుంటే ప్రాజెక్ట్ అయిపోయేది. తప్పు మన దగ్గర ఉంది. సినిమా వాళ్ళకి లోన్ రాదు అంటే సొసైటీ కూడా గ్యారంటీ ఉండి SBI బ్యాంక్లో లోన్లు కూడా ఇప్పించి కంప్లీట్ చేసింది. మళ్ళా తర్వాత 2012 నుంచి మళ్ళీ 2015 దాకా మళ్ళీ HMD పర్మిషన్ రెన్యువల్ చేసుకున్నాం. మళ్ళీ 2015 నుంచి 18 దాకా చేసాం, 18 నుంచి 21 దాకా చేసాం, 21 నుంచి మళ్ళీ మేము రేపు 24కి అయిపోతుంది పర్మిషన్ కూడా. ఇట్లా ఇప్పటికప్పుడు చేసుకుంటా సభ్యులు కట్టలేదనే ఉద్దేశంతో బ్యాంకు ఆక్షన్లకు వెళ్ళి బ్యాంక్ నుంచి కాపాడాం మేము ఈ కమిటీ వచ్చిన తర్వాత. అప్పటి వరకు అసలు ఎంఐజీ కంప్లీట్ అయిద్దా కాదా 1176 మధ్యతరగతి కుటుంబాలు ప్రతిసారి వాళ్ళు ఉద్యమాలు చేయటం, మీరు చేస్తారా చేయరా, ఇదే ఆఫీసులో వంట వార్పు కూడా పెట్టారు. లేదు మేము చేస్తాం, మేము చేయగలమని చెప్పేసి అక్కడ చల్లవాడి గారి దగ్గర అప్పు తీర్చడమే కాకుండా మనం ఎన్విరాన్మెంటల్ పర్మిషన్ తీసుకొని వచ్చాం, వెంటనే 4 కోట్ల రూపాయలు కట్టి. ఆ పర్మిషన్ తీసుకొచ్చాక అప్పుడు సొసైటీ మన కూడా స్టార్ట్ అయింది. డూప్లెక్స్ పర్మిషన్ రావటం, అప్పుడు డూప్లెక్స్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసుకోవటం, ఎంఐజీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసుకోవటం, అట్లా రోస్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసుకోవడానికి ఒక వాళ్ళతో సమావేశాలు ఏర్పాటు చేసుకొని మీరు ఇంత డబ్బు కట్టండి అని
వారితో మాట్లాడుకొని, అప్పుడు కూడా వాళ్ళ దగ్గర నుంచి డబ్బు లేదండి, ఇంకా డూప్లెక్స్ మీద 10 లక్షల రూపాయలు రేటు పెంచుకొని వారిని ఒప్పించి ఇట్లా ఎందుకు మేము పెంచుతున్నామని కూడా చెప్పడం. తర్వాత ఎంఐజీ వాళ్ళకి పెంచుదామంటే వాళ్ళు అప్పటికే మాకు 3 లక్షలు పెంచారు 2016లోనే, మేము ఒప్పుకోమంటే ఒప్పుకోమని వాళ్ళు ఉద్యమాలు చేయటం. ఇట్లా రోస్ మీద ఒక 4 లక్షలు పెంచుకుంటే అప్పటికి కూడా ఇంకా లోటు బడ్జెట్లో ఉంటుంది, అసలు కన్స్ట్రక్షన్ కంప్లీట్ కాదు అంటే ముందు ఇది చాలు, ఏదైనా ఉంటే తర్వాత మనకి ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ ల్యాండ్ ఉంది దాని మీద ఏమైనా లోడ్ చేసుకోండి, కానీ మా మీద లోడ్ చేయొద్దు, మమ్మల్ని మా మీద భారం వేయొద్దు, కానీ మీరైతే ప్రాజెక్ట్ కంప్లీట్ చేయండి. వాళ్ళ వర్షన్ ఇదే, సభ్యుల వర్షన్. అయినా సరే సభ్యుల మీద భారం వేయకుండా ఎంఐజీ ఏ మాట అయితే ఇచ్చామో ఆ మాట, ఇక్కడ ఎంఐజీ సభ్యులు కూడా ఉండుంటారు, కావాలంటే మీరు ఫిజికల్గా ఎంఐజీ ఎప్పుడైంది ఏంటి అని కూడా మీరు కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ చెప్పుడు మాటలు కాదు, చెప్పడాల్సిన పని ఎవరికీ లేదు ఇక్కడ. కాబట్టి అటువంటి 1176 కుటుంబాలు ఇప్పుడు మీ పక్కనే ఉన్నాయి. అక్కడ 1176 కుటుంబాలు నివాసం ఉండే యొక్క మౌలిక వసతులు కానీ అన్నీ ఏర్పాటు చేసాం. చిన్న చిన్న ఇంకా ఒక 5% మినహా మొత్తం కూడా అన్ని పనులు కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేసి అందరూ నివాసం ఉంటున్నారు. అలాగే డూప్లెక్స్ 180 ఫ్లాట్లు కూడా నివాసం ఉంటున్నారు. రో హౌస్ మీరు చూస్తున్నారు, రో హౌస్ ఆల్రెడీ ఒక 70 మెంబర్స్ నివాసం ఉంటున్నారు, వాళ్ళ కన్స్ట్రక్షన్ వాళ్ళు చేసుకుంటున్నారు. ఇంకా కాంట్రాక్టర్కి మేము డబ్బులు కూడా ఇవ్వలేక వాళ్ళ కాంట్రాక్టర్ కూడా వెళ్ళిపోవడమే కాకుండా కొందరు రో హౌస్ సభ్యులు వాళ్ళకు వాళ్ళు ఎప్పుడో రో హౌస్ పర్మిషన్ నేను తేలేదు, రో హౌస్ జీవో ప్రకారమే మేము హెచ్ఎండిఏ పర్మిషన్ ఇచ్చింది కాబట్టి అప్పుడు కమిటీ కట్టారు, 1530 ఎస్ఎఫ్టీకి అప్పుడు కట్టడం జరిగింది. తర్వాత అప్పుడున్న కమిటీ 2014లోనే 2250 ఎస్ఎఫ్టీకి వాళ్ళు చేశారు, ఆ పర్మిషన్ రాలేదు, దానికోసం ఇంకా ప్రయత్నం చేస్తున్నాం, ఆ పర్మిషన్ అయితే రాలేదు. అయినా సరే వాళ్ళతో డబ్బులు వసూలు చేసి వాళ్ళకి ప్రాజెక్టు మిగతా మౌలిక వసతులు కల్పించాలని చెప్పి చాలా ప్రయత్నం చేశాం. అది న్యాయస్థానంలో ఉండటం వల్ల పనులన్నీ ఆపేయమని కోర్టు ఆర్డర్ రావడంతో ఆ పనులు ఆపడం జరిగింది రో హౌస్. కానీ ఇప్పుడు టోటల్గా సొసైటీ అంతా కూడా పనులన్నీ కంప్లీట్ చేశాం. ఈరోజు అంతిమంగా సొసైటీ లోటు బడ్జెట్ 170 కోట్ల రూపాయలతో లోటు బడ్జెట్ నడుస్తుంది. సొసైటీలో మేము 2020 మేము వచ్చిన తర్వాత ఈరోజు కూడా ₹1 మిస్యూజ్ అయితే చేయలేదు. మా మీద ఒక అభియోగాలు, మెంబర్స్ కన్నా 10% ఎక్కువ ఉన్నారు, ఇల్లీగల్గా లోన్ తీసుకున్నారు. మీరు చూడండి ఇవే కేసులు, ఇవన్నీ కూడా మీకు తెలిసినయే. లోన్ తీసుకోకపోతే సొసైటీ పోతుంది, మీరే లోన్ తీసుకురండి అని జల్లబడి తీర్మానం చేస్తే అది దాని ప్రకారమే తేవడం జరిగింది. దాని మీద కొట్లాడతారు. 10% ఎక్కువ ఉన్నారు అంటారు. 10% ఎక్కువ ఎందుకున్నారు అంటే ఆ రోజు ఉన్న వెయిటింగ్లో ఉన్న సభ్యులకు డబ్బులు ఇవ్వటం, వారు డబ్బు కట్టారు కొంత, వారు కట్టిన అమౌంట్ సుమారు 50 కోట్ల రూపాయలు ఉన్నమాట వాస్తవం. అప్పుడు రిఫండ్ ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు. ఇప్పుడు మేము డబ్బులుండి రిఫండ్ ఇవ్వలేక కాదు, ఆ డబ్బులు రిఫండ్ ఇవ్వలేక ఆ రోజు కూడా 55 కోట్లు రిఫండ్ ఇవ్వాల్సింది ఉన్న విషయం అందరికీ తెలుసు. ఆ రోజు అన్ని విషయాలు కూడా ఇప్పుడున్న సభ్యులందరికీ కూడా తెలుసు. కానీ టెక్నికల్గా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో సొసైటీ మనుగడ సాగకూడదు ఉద్దేశంతో, అది వ్యక్తిగత స్వార్థమా లేకపోతే వ్యవస్థ మీద స్వార్థమా ఏంటి అనేది కూడా అర్థం కావట్లేదు ఎవరికి. చాలాసార్లు మాట్లాడాము, పెద్దల సమక్షంలో మాట్లాడాము, గవర్నమెంట్ ఆఫీసర్ల సమక్షంలో మాట్లాడాము, మరి ఏమిటనేది కూడా అర్థం కావట్లేదు. ఫైనల్గా ఈరోజు నేను చెప్పదలుచుకుంది ఒకటే, సొసైటీ, ఎందుకంటే మేము 20 సంవత్సరాల నుంచి సొసైటీలో అనుభవం తెలుసు కాబట్టి ఎలా ముందుకు సాగాలో దానికి అనుగుణంగా సొసైటీని భవిష్యత్తుని ఒక పబ్లిక్కి తెలిసే విధంగా ప్రతి ఒక్క అంశాన్ని కూడా నేను వచ్చిన తర్వాత జనరల్ బాడీలో ఇది చేశాము, ఇది చేద్దాము, ఇలా చేస్తే ఎలా ఉంటుంది, ఇలా చేయకపోతే ఎలా ఉంటుందని ప్రతి ఒక్క అంశాన్ని కూడా చేసి మీ మీద ఎవరి మీద రేటు పెంచను, కొత్త ప్రాజెక్టు ఇలా స్టార్ట్ చేసుకుంటే ఈ ప్రాజెక్ట్ ఇలా కంప్లీట్ అవుతుందని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో మేము సుమారు ఒక 100 కోట్ల రూపాయలు వాళ్ళ మీద, సుమారు 150 కోట్లు లోడ్ బడ్జెట్ ఉంటే ఒక 100 కోట్లు కొత్త ట్విన్ టవర్స్ మీద లోడ్ చేసి దాన్ని సేల్ చేసి మీ నెంబర్లకి అలాట్మెంట్లు చేసి తర్వాత మిగతా 50 కోట్ల రూపాయలని ఇట్లా కమర్షియల్ కాంప్లెక్స్లు కానీ ఇంకేమన్నా మన మౌలిక వస్తువులు ఏర్పాటు చేసుకొని దాని విధంగా సమకూర్చుకుందాం అనుకొని మేము ఒక లాస్ట్ జనవరిలో తీర్మానాలు కూడా చేసుకోవడం జరిగింది.